హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో 2025 సంవత్సరంలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో పాస్పోర్ట్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మరి పాస్పోర్ట్ ఏ విధంగా ఎక్కడ అప్లై చేయాలి, పాస్పోర్ట్ రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే పాస్పోర్ట్ గురించి రెండు చిన్న వాక్యాల్లో, పాస్పోర్ట్ అనేది కేవలం విదేశాలకు తిరగడానికి పనికొచ్చేది మాత్రమే కాదు. పాస్పోర్ట్ అనేది ఒక ఐడెంటిఫై. సో ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా కానీ మీరు భారతీయుడు అని గుర్తించేది ఒక పాస్పోర్ట్ ద్వారా మాత్రమే. పాస్పోర్ట్ లేకుండా మీరు ఏ ఆధారం చూపించినా కానీ మీరు భారతీయుడు అని గుర్తించలేరు. కాబట్టి పాస్పోర్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పాస్పోర్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అది ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. పాస్పోర్ట్ అనేది మనం రెండు విధానాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పాస్పోర్టు, సెకండ్ వచ్చేసి తాత్కాల్ పాస్పోర్టు. ఇందులో నార్మల్ పాస్పోర్ట్కు అప్లై చేసి మన చేతికి రావడానికి 30 నుండి 45 రోజుల సమయం పడుతుంది ఈ నార్మల్ పాస్పోర్టు. దీనికి అయ్యే ఖర్చు 2500 నుండి 3000 ఈ ఖర్చు అవుతుంది ఈ పాస్పోర్ట్ మన చేతికి రావడానికి. సెకండ్ వచ్చేసి తాత్కాల్ పాస్పోర్టు. ఎవరికైతే పాస్పోర్టు అర్జెంటుగా అవసరమో, ఒక 2 లేదా 3 రోజుల్లో పాస్పోర్ట్ అవసరం అనే వాళ్ళు ఈ విధానం ఎంచుకోవచ్చు. ఈ తాత్కాల్ పాస్పోర్ట్ విధానం ద్వారా మీరు అప్లై చేస్తే మీకు 1 నుండి 3 రోజుల లోపల పాస్పోర్ట్ అనేది మీ చేతికి వస్తుంది. అలాగే దీనికి అయ్యే ఖర్చు 3000 నుండి 3500 ఈ ఖర్చు అవుతుంది. మీరు పాస్పోర్ట్కు అప్లై చేసుకునే ముందు ఈ రెండు విధానాల్లో ఏదో ఒక విధానం మాత్రం ఎంచుకోవాలి. అయితే నార్మల్ పాస్పోర్ట్ కావాలా లేదా తాత్కాల్ పాస్పోర్ట్ కావాలనేది అది మీ చాయిస్. ఈ రెండు విధానాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మనం మరి ఈ పాస్పోర్ట్కు అప్లై చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రూఫ్ ఆఫ్ ఐడిలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైనా ఒక్క ఆధారం ఉంటే సరిపోతుంది. ముందుగా ఆధార్ కార్డు ఉంది, అలాగే ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి, పెన్షన్ డాక్యుమెంట్స్. సెకండ్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇందులో కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ లోపల మీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రిసిటీ బిల్ లేదా వాటర్ బిల్లు లేదా ఆధార్ కార్డు విత్ అడ్రస్, ఓటర్ ఐడి, బ్యాంక్ అసెస్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంటు. ఇందులో ఏ ఒక్క ఐడి కార్డు మీ దగ్గర ఉన్నా సరిపోతుంది. అది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఇది ఉంటేనే మనం పాస్పోర్ట్కు అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మీ దగ్గర ఒక 4 ఫోటోలు ఉంటే సరిపోతుంది. అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్, బ్లూ, బ్లాక్ ఈ విధంగా ఉండకూడదు. ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు పాస్పోర్ట్ అధికారులు. కాబట్టి పాస్పోర్ట్ కోసం దిగేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది ఎంచుకోండి. మనం పైన చెప్పుకున్న డాక్యుమెంట్స్తో పాటు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేయవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నా చాలు, లేదా ఇంటర్, డిగ్రీ ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ మీరు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్తో పాటు దీన్ని యాడ్ చేయవచ్చు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మనకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉంటే మనం విదేశాలకు హ్యాపీగా జాబ్ చేయడానికి వెళ్ళవచ్చు. ఇందులో భారత ప్రభుత్వం అనుమతి అవసరం ఉండదు. ఎందుకంటే మన దగ్గర స్టడీ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. 10th అయినా సరే పాస్ అయి ఉండాలి. ఒకవేళ మన దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ లేకుండా మనం 10th ఫెయిల్ అయ్యాం లేదా 8th కూడా ఫెయిల్ అయ్యాం, అసలు చదువుకోలేము, అయినా కానీ మన పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు పాస్పోర్ట్లో ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. చదువుకుంటే నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తుంది. ఒకవేళ చదువుతో సంబంధం లేకుండా పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఈసీఆర్ పాస్పోర్ట్ వల్ల మనం కొన్ని దేశాలు మాత్రమే వెళ్ళగలం. మన దగ్గర ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న దేశాలకు మీరు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళే ముందు దాని యొక్క విజిట్ వీసా, అలాగే టికెట్, ఈ విధంగా మొత్తం డాక్యుమెంట్స్ అనేది మీరు ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న దేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది చూపించాలి. అలాగే మనం ఫీజు గురించి చెప్పుకున్నాం. పాస్పోర్ట్కి అయ్యే ఖర్చు 2000 నుండి 2500. అలాగే తాత్కాల్ పాస్పోర్ట్కి అయ్యే ఖర్చు 3000 నుండి 3500 అవుతుంది.
అలాగే వీటితో పాటు అడిషనల్ డాక్యుమెంట్స్ కొత్తగా ఎవరైతే పాస్పోర్ట్ ఇస్తున్నారో సో పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అందులో మనం యాడ్ చేయాలి. ఈ విధంగా మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని సో మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండి పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో మీకు దగ్గరలో ఈ సేవా కేంద్రాలు ఉంటే డైరెక్ట్గా వెళ్ళండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుండి పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సో విశాఖపట్నం, విజయవాడ, భీమవరం ఇలా చాలా జిల్లాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గత లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో ఎవరైతే 2025లో పాస్పోర్ట్ తీస్తున్నారో సో వాళ్ళ పాస్పోర్ట్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారి కోసం సింపుల్గా పాత పాస్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు కొత్తగా మీరు 2025లో తీసే పాస్పోర్ట్ ఏ విధంగా ఉంటుందని సింపుల్గా చెప్తాను. ఒకసారి చూడండి. పాత పాస్పోర్ట్ అనేది సో అందరికీ ఒకే కలర్లో ఉండేది. సో బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇది ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే కలర్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, లేదా కలెక్టర్ అయినా, లేదా ప్రధానమంత్రి ఎవరైనా సరే ఈ రకం పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారో సో పాస్పోర్ట్ కలర్ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది మన ఇండియా గవర్నమెంట్. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో రెడ్ కలరు, అలాగే వైట్ కలర్, అలాగే బ్లూ కలర్. రెడ్, వైట్ కలర్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించింది. సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పాస్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది కామన్ పీపుల్కు ఈ బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఈ కలర్ కోడ్ వల్ల తొందరగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎవరు గవర్నమెంట్ ఆఫీసరు, సో ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన అధికారి, ఎవరు నార్మల్ పీపుల్ అనేది ఈ తొందరగా తెలిసిపోతుంది. అదేవిధంగా గత పాత పాస్పోర్ట్లో లాస్ట్ పేజీలో మన యొక్క తల్లిదండ్రుల పేర్లు, అలాగే మన యొక్క ఇంటి అడ్రస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మీకు కొత్తగా వచ్చే పాస్పోర్ట్ లోపల ఓన్లీ బార్కోడ్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో మీ యొక్క ఇంటి అడ్రస్, అలాగే మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేవి ఉండదు ఈ లాస్ట్ పేజీలో. ఇది ఎందుకంటే ప్రైవసీ కొరకు మన గవర్నమెంట్ అనేది దీన్ని కొత్తగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పాస్పోర్ట్ లోపల చిన్న చిన్న మార్పులు అయితే తేవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అక్టోబర్ 1, 2023 తర్వాత ఎవరైతే పుట్టిన వారు ఉంటారో సో వాళ్ళ కోసం బర్త్డే సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో తప్పకుండా బర్త్డే సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా మున్సిపల్ అధికారులు జారీ చేసిన బర్త్డే సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇది మ్యాండేటరీ. మీరు ఎందుకంటే ఈ కొత్తగా ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.